నెల్లూరు రాంచీనగర్ వైఎస్ఆర్సీపీ సిటీ ఆఫీసులో వైసీపీ నేత వెంగల్ రెడ్డి గారికి వైఎస్ఆర్ టీయూసీ స్టేట్ సెక్రటరీ పదవి లభించడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. వెంగల్ రెడ్డి గారితో కలిసి 53వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిటీ కార్యాలయానికి హాజరై తమ నేతకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి వెంగల్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంగల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసి వెంగల్ రెడ్డి గారి సారథ్యంలో 53వ డివిజన్ మరింత బలోపేతం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీ ఆ ప్రాంతానికి సంబంధించి 53వ డివిజన్ అధ్యక్షుడిగా వెంగల్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి 53 కానీ 54 కానీ అన్ని ప్రాంతాల్లో లాగానే ఆ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన క్యాడర్ ఉండడం కానీ మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా పార్టీ ఆ 53వ డివిజన్లో యాక్టివ్గా పనిచేయడం, ఎప్పుడు కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అన్ని కార్యక్రమాలకు కూడా ముందుకు వచ్చి హాజరు కావడం కూడా జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషంగా కూడా ఉంది. ఇంకా 2-3 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ముందుకు వచ్చి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి ఈరోజు కూడా రావడం జరిగింది. నేనైతే ఒక మాట స్పష్టంగా వారందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఏ విధమైనటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ మీకు అండగా నిలబెడుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచే పార్టీలో పనిచేయడానికి ముందుకొచ్చి అలానే గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పాత నాయకులను కానీ ఇప్పుడు చేరుతున్నటువంటి వారిని కానీ వీరందరినీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా గౌరవం ఇవ్వడమే కాదు, మీ అందరి ద్వారా 10 మందికి మంచి జరిగే ఏర్పాట్లు కానీ మీకు ప్రభుత్వం దగ్గర నుంచి మంచి జరిగేలాగా కూడా తప్పకుండా నేను మీతో పాటు ఉంటానని వారందరికీ కూడా మనసాక్షిగా నేను అందరికీ హామీ కూడా ఇస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ప్రతి వారం కూడా ఎక్కడో ఒక దగ్గర నుంచి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకానికి కానీ వైఎస్ఆర్సీపీ పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని కానీ నేను తప్పకుండా వారిని మనస్ఫూర్తిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో వారికి ఆ సముచిత న్యాయం ఉండేటట్టుగా తప్పకుండా కృషి చేస్తానని కూడా మాటిస్తున్నాను. ఈ సందర్భంగా వెంగల్ రెడ్డి గారికి వైఎస్ఆర్ టీయూసీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత పదవులు సాధించాలని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఉన్నత బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించాలని, అలాగనే ఆయనతో పాటు ఇక్కడ చాలామంది 53వ డివిజన్లో పనిచేస్తున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నేను మీరు చేస్తున్నటువంటి పని కానీ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా మిగిలిన వారందరికీ కూడా అదే స్థాయిలో గౌరవం ఇస్తానని కూడా వారందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు వెంగల్ రెడ్డి, 53వ డివిజన్ వైఎస్ఆర్పీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. నాకు మన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సారథ్యంలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ అన్న మా దైవం అయినటువంటి ఆయన సారథ్యంలో నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్టీసీలో నాకు పదవి వచ్చింది. దాని శుభ సందర్భంగా సార్కి థ్యాంక్స్ చెప్పేదానికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.